హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు, అది తెలుగు అమ్మాయిలు అంటే ఇండస్ట్రీలో ఒకలాంటి చులకన భావం. మా తెలుగు వాళ్ళకి ఇలా ఉంటే నచ్చరు. అంటే వాళ్ళకి నచ్చరు. దాన్ని పక్క వాళ్ళ మీదకి ఏసేస్తూ ఉంటారు. ఓకే. సైజులు ఎలా ఉండాలి? రకరకాల మాటలు. అంటే ఒక ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవడానికి ఆహ్లాదకరమైన మాట కాదు అది. ఆహ్లాదకరం పక్కన పెట్టండి. నార్మల్‌గా కూడా మాట్లాడుకోలేం. అలాంటి మాటలు చాలా ఈజీగా వాడేస్తున్నారు సినిమా పెద్దలు. చదువుకున్నారా? ఎంతవరకు చదువుకున్నారో మనకు తెలీదు గానీ, మేబీ ఎంతవరకు సంస్కారం ఉందో కూడా తెలీదు గానీ, మాట్లాడేస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు యాస్ ఎ అది మా ప్రొడ్యూసర్‌గా? ఇష్టం అంటున్నారు ముందు. హ్మ్. ఫస్ట్ థింగ్ మీరన్నది కరెక్టే. హీరోయిన్స్ అంటే ఆటబొమ్మలు. హీరోయిన్స్ అంటే దేనికైనా రెడీగా ఉండాలి. మేము చెప్పినట్టు వాళ్ళ బాడీ పార్ట్స్ ఉండాలి. హ్మ్. మా భాషలో ఇవే. మీరేమైనా అనుకోండి మీకొచ్చిన భాషలో. మా భాషలో మేము ఇలాగే వేరే వేరే ఫ్రూట్స్ తోటి, వేరే వేరే వెజిటబుల్స్ తోటి మేము పోలుస్తాము అని బహిరంగంగా మాట్లాడుతున్న నోరు అడ్డు, అదుపు లేకున్న ప్రొడ్యూసర్స్‌లో ఇప్పుడు నేను చెప్పాను కదండీ! 'బేబీ' సినిమా ప్రొడ్యూసర్. హ్మ్. అతనే మొన్నటికి మొన్న 'అనుపమ పరమేశ్వరన్' గురించి, 'నిత్యా మీనన్' గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నీ కూతుర్లు లేరా? మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా? అలాగే పెరిగారా మీరు? ఆ! ఆడవాళ్ళ గురించి అంటే ఇంక మనకు మనకు ప్రొడ్యూసర్ స్టేజ్‌కొచ్చేసాము. మనం ఒక స్థాయికొచ్చేసాము. మనం ఏది పడితే అది మాట్లాడేస్తాం. అంతేనా? అసలు యాక్చువల్‌గా అనుపమ గారి గురించి, లేకపోతే నిత్యా మీనన్ గారి గురించి చాలా మంచి పేరుంది. చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి. అంటే వీళ్ళు ఇప్పుడు ఈయనకొచ్చిన ఇబ్బందేంటి? అంటే ఈయన దృష్టిలో ఏదైతే బాడీ షేమింగ్ ఉంటదో, హ్మ్. దాని గురించి ఈయన మాట్లాడుతూ అంటే వాళ్ళకి ఇవి కొంచెం ఎక్కువుండాలండి. వాళ్ళకి ఇవి కొంచెం తక్కువుండాలి. మొన్నటికి మన 'త్రినాథరావు' గారు 'అనుష' గురించి మాట్లాడారు కదా! హ్మ్. అమ్మ కొంచెం సైజులు పెంచమ్మా, ఇది పెంచమ్మా అని అవును. వ్యాఖ్యలు చేశారు కదా! దీనివల్ల ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందో తెలుసా? వాళ్ళకి బా వా వాళ్ళకి వాడంతేలే కుక్కకొక వంకర అని చెప్పి వాళ్ళు వదిలేస్తారు. హ్మ్. ఎవరైతే అన్నారో ఆ పర్సన్స్. వీళ్ళు వాళ్ళే పట్టించుకోవట్లేదు కదా! మనం ఇంకా 4, 5 చెప్తామని వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఇక్కడ తెలుగులో సినిమాలు చేయకుండా పరభాషలకెళ్ళి సినిమాలు చేస్తున్నారు. అవును. ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను. హ్మ్. మన దాన్నేమంటారు 'తాప్సీ' 'రేష్మా' గారు. కానీ, 'తాప్సీ', హ్మ్. 'రకుల్ ప్రీత్ సింగ్', హ్మ్. 'టబు' వీళ్ళందరూ అవును. వేరే సినిమాలకెళ్ళి చేస్తున్నారు. 'శ్రేయా సరన్' ఏంటంటే వీళ్ళందరిని ప్రొడ్యూసర్‌లు ఇబ్బంది పెట్టిన సీన్సే. ప్రొడ్యూసర్ అనే కాదు. ఒక టెక్నీషియను నువ్వు సినిమాలో తీసుకున్నప్పుడు, నువ్విలా వ్యంగ్యంగా మాట్లాడడము, ఇలా వాళ్ళకి భాష రాదు కదా అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యే భాషలో నువ్వు చెప్తున్నావని నువ్వు అనుకుంటున్నావు తప్ప, వాళ్ళంత తెలివి లేనోళ్ళైతే కాదుగా. ఎడ్యుకేటెడ్ పీపులేగా ఇక్కడికొస్తారు. అవును. దాని గురించి మాట్లాడడము. నెక్స్ట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళక్కడికి వెళ్ళి, ఇండస్ట్రీలో అప్పుడు అట్లా మాట్లాడారండి. చెప్పిందిగా తాప్సీ. చెప్పారుగా. ఆబ్వియస్‌లీ మన ఇండస్ట్రీయే పరువు పోతుంది. అవును. అంతకుముందు మొన్న అమ్మాయి 'దంగల్‌లో' నటించిన అమ్మాయి గూడా హ్మ్. ప్రొడ్యూసర్‌లు కమిట్మెంట్‌లు అడుగుతున్నారండి అక్కడ. అన్నారుగా. సో, సమ్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హ్మ్. వేరే ఈవెంట్ ఐ గాట్ ఎ ఛాన్స్ కానీ దే ఆస్క్డ్ కమిట్మెంట్ అని చెప్పి డైరెక్ట్‌గా చెప్పడం. అండ్ ఇంకొకటి చిన్న చిన్న, 'బిగ్ బాస్' చిన్న చిన్న ప్రొడక్షన్ వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు కూడా కాస్త ఇబ్బందికరమైన మాటలు మాట్లాడతారని జెప్పారు. అవును. ప్రొడక్షన్ వాళ్ళు ఖచ్చితంగా దాన్నేమంటారు ఆహ్, 'బిగ్ బాస్‌లో' ఒక అమ్మాయి వెళ్ళి హ్మ్. ఆ పెద్ద ప్రొడక్షన్ హౌస్ నన్ను తలుపులు తట్టారు రాత్రి పూట అని మాట్లాడడము. అవును. మొన్నటికి మొన్న చాలా ఇంటర్వ్యూస్‌లో చాలా చూసాం. దానికి ఆద్యం పోస్తున్నట్టు ఈయన మాట్లాడడము. 'అనుపమ' గురించి వాటెవర్ ద హీరోయిన్స్ అండి. ఐ హ్మ్. డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. బికాజ్ ఒక ఇండస్ట్రీలో మనం ఉంటున్నప్పుడు ఒక స్త్రీ జాతికి మనం ఇంత విలువ ఇస్తూ వుమెన్ ఎంపవర్‌మెంట్‌ని మనం ప్రోత్సహిస్తున్న ఈ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళని బ్యాన్ చేయకుండా ఉంచుతున్నారంటే, సినిమా ఇండస్ట్రీ చేసుకున్న ఒక చిన్న అదృష్టం. నీకు అదృష్టం అది. నువ్వు హ్మ్. ఇండస్ట్రీలో ఉండడం. అలాంటిది నెక్స్ట్ మొన్న ఒక అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చిందండి. రేఖ అని చెప్పి హ్మ్. ఒక యూట్యూబ్‌లో ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 2, 3 సినిమాలు తీసిన తర్వాత ఆ అమ్మాయి కొంచెం మంచిగా ఫేమస్ అయింది. ఆ అమ్మాయి ఈయన గురించి ఈయన మాట్లాడిన దాని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. "నువ్వేమైనా నన్ను ఉద్ధరిస్తున్నావా ముందొచ్చి? అదే కదా! నువ్వేమైనా నాకు నువ్వు ఒక సిన్ నువ్వు సిన్ నువ్వేమైనా 10 సినిమాలు తీసి నాకు 10 సినిమాల్లో ఛాన్సులు ఇస్తున్నావా? హ్మ్. అసలు నీకు నే మీ నీ నీకు మేమెందుకు సపోర్ట్ జేయాలి? నువ్వు 10 సినిమాల్లో నిజంగా ఛాన్స్ ఇచ్చి ప్రూవ్ చెయి. మేమొచ్చి సపోర్ట్ జేస్తాం. నీకెవడురా ఆన్సర్ ఇచ్చేది" అని మిడిల్ ఫింగర్ చూపిచ్చింది. అయినా బుద్ధిలే. మళ్ళీ మీడియాకెక్కి మళ్ళీ మాట్లాడుతున్నావు. అంటే అది ఏమైపోతుందంటే
అదొక రకమైన రోషం ఉంటుంది చూసారండి ఒంట్లో. నువ్వు మాట్లాడింది తప్పు అని 10 మంది వేలైతే చూపిస్తున్నా కూడా అది తప్పు కాదు అని మనం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తామే. అవును. అది నా ఇష్టం, నేను మాట్లాడతాను, నా భాషలో అవే అంటారు, మా ఊర్లలో అవే మాట్లాడుకుంటాం, మీ ఊర్లో మాట్లాడుకో. అదే ఏది పడితే అది అలా ఎలా పడితే అలా మాట్లాడుతుంటుంటే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అది ఏంటోనండి, అది ఇప్పుడు మా ఉన్నది ఎందుకు నాకు అర్థం కాలేదు. మా అసోసియేషన్లో వీళ్ళు మెంబర్స్గా ఉన్నంత వరకే విష్ణుబాబు గారు ఇవన్నీ మాట్లాడతారు. ఉమ్, మెంబర్షిప్ లేకపోతే వీళ్ళు మాట్లాడరు. మాకు సంబంధం లేదండి, ఆయన ఏమైనా మాట్లాడుకుంటారు అని చేతులు దులిపేస్తున్నారు. మాకు చాలా ఉన్నాయండి పట్టించుకోవాల్సినవి, వాళ్ళందరూ మాట్లాడుతుంటే మేము పట్టించుకోము అని మాట్లాడుతున్నారు. ఏ అసోసియేషన్ అలాగే ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ మా తెలంగాణ ఫిలిం ఫెడరేషన్, తెలుగు ఫిలిం అసోసియేషన్, బోత్ ఇన్ తెలుగు 2 states. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కి సంబంధించి కూడా ఉంటాయిగా, అది ఒక కమిటీయా లేకపోతే ఏదైనా సరే. కంప్లైంట్ ఈయన మీడియాలో మాట్లాడాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఆయన మీద కంప్లైంట్ ఇస్తే మీరు ఏమైనా బాధితులా అని అడుగుతారు. ఓకే. ఇప్పుడు సో ఆ కంప్లైంట్ particular- ఇవ్వలేనంత వరకు వాడి ఇష్టం, వాళ్ళకి నచ్చినట్టు అది మాట్లాడుకోవచ్చు. వాడికంతటి వాడికి రావాలి, ఆ పర్సన్ కి రావాలి బుద్ధి అనేది. మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏం ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు, అదేంటండి అలా మాట్లాడేశారు మీరు అని ఎవరైనా అడిగితే, ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత తెలుగు పిల్లల్ని పేరెంట్స్ ఎవరైనా ఇండస్ట్రీకి పంపిస్తారా? తెలుగు పిల్లలు వదిలేయండి, వేరే స్టేట్ వాళ్ళు ఎక్కడికి వచ్చి ఎందుకు పని చేస్తారు, ఎంత డబ్బులు ఇస్తానన్నా కూడా. ఇన్నవమాన్ ఇప్పుడు మన సెల్ఫ్ రెస్పెక్ట్, అయినా ఆత్మాభిమానం కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు అంతే కదండి. కదా. ఇప్పుడు తెలుగు వాళ్ళకంటే నటన రాదు, చాలా ఈజీగా మాట్లాడేస్తూ అదే, ఉంటారు. ఆత్మాభిమానం కన్నా మనకి ఏది ఇంపార్టెంట్ కాదుగా. మనకి ఫస్ట్ అదే కదా ఇంపార్టెంట్. దాని తర్వాతనే ఎవరైనా, అది ఏ ఆర్టిస్ట్ అయినా కూడా అండి. మేల్ ఆర్టిస్టులు కూడా ఎంత చీప్గా చూస్తారు తెలుసా. ఉమ్. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఫీమేల్ ఆర్టిస్ట్, మేల్ ఆర్టిస్ట్ అయితే ఇంకా దారుణంగా చేస్తారు. టీ కప్పులు కూడా తెమ్మని చెప్పారంట వేరే స్టేట్ నుంచి వచ్చి, సోను సూదిని ఫస్ట్లో. అవును, చెప్పారుగా. సో దీస్ కైండ్ ఆఫ్ వెల్గారిటీస్ అండ్ మనం మాట్లాడే మాటలు కొంచెం నిజంగా ఎవరైనా కూడా అండి, వయసులో పెద్దవాళ్ళే కదా. ఇప్పుడు నాకు అది విన్నప్పటి నుంచి కొంచెం ఇబ్బందికరంగా ఉండి నేను మాట్లాడుతున్నాయి తప్ప, అతను నాకన్నా వయసులో పెద్ద అతనే. ఉమ్. 4 సినిమాలు, మంచి సినిమాలు తీశాడు, మంచి మంచి హీరోలతో తీశాడు, మంచి హిట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక సినిమా తీస్తున్నావు నువ్వు, ఆ సినిమాలో ఉండే హీరోయిన్ గురించి నువ్వు అట్లా మాట్లాడడం ఎంత తప్పు. ఇప్పుడు మీ ప్రొడక్షన్లో చేయాలి అని అంటే ఒకలాంటి భయమేగా. అసహ్యం అండి. భయం తర్వాత పెట్టండి. అసహ్యం, భయం, ద్వేషం. భయపడుతూ అయినా చేస్తావు, ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తావు భయపడుతూ. అసహ్యం వస్తే, భయం ఉందనుకోండి, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా వాడు అలాంటోడు కదా, కొంచెం జాగ్రత్తగా ఉందాంలే, మన డబ్బులు మనకు వచ్చేస్తే, డైరెక్టర్ యాక్టింగ్ చెప్పాడా, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మన డబ్బులు నెమ్మదిగా లాగేసుకొని పోదాం మనం అని అనుకుంటాం భయం ఉంటే. అసహ్యం వేస్తే ఈ ప్రొడక్షన్ కంపెనీకే ఎసరు పడుతుంది. ఆ అసహ్యం తెప్పించుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ అనేది పరిధి దాటి సినిమాలు తీస్తున్నాం మనం. అవును, పరిధి దాటి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళం మనం ఎక్కడికైనా వెళ్ళగలం. ఇప్పుడు రాజమౌళి గారు, మహేష్ బాబు గారు తీసేది అసలు ఎంత రేంజ్ లో ఉంటుందో తెలుసా అండి. ఫోన్స్ నాట్ అలౌడ్ అంట, వాటర్ బాటిల్ నాట్ ఏమీ అలౌడ్ అన్నారు కదా. లేకుండా ప్రతి ఒక్కటి ప్రొడక్షన్ దాంట్లోనే ఉండాలి. షుడ్ నాట్ బ్రింగ్ ఆన్ యువర్ ఓన్ అని చెప్పడం. దానికి ప్రియాంక చోప్రా ఒప్పుకోవడం, నాకు ఇది నచ్చింది, ఐఎమ్ లైకింగ్ ఇట్ అని చెప్పి, బికాస్ వాళ్ళు ఇవన్నీ చూసుండరు. అవును, వాళ్ళకంతా కొంచెం స్వేచ్ఛ ప్రపంచంలో అసలు ఫోన్ ఉంటారు. అంటే అనుకోవచ్చు, అట్లీస్ట్ వాటర్ బాటిల్ కూడా అలా పట్టుకురావద్దన్నారు. అదే అలాంటి కట్టుబాట్లతో మనం మన తెలుగు వాళ్ళని, మన నైజంని, లేకపోతే మన తీస్తున్న సినిమాలని ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించాలని మనం చూస్తుంటే, ఇలాంటి వాళ్ళ వల్ల చాలు కదండి. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదంటే ఒక మెతుకు పెట్టుకొని చూస్తాం. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడిందా, బయట వాళ్ళు కూడా వచ్చి పని చేయడానికి భయపడతారు, ఇబ్బంది పడతారు. పడతారు. మరో పక్క వీళ్ళు వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుగు ఇండస్ట్రీ గురించి చాలా తక్కువ చేసి దట్ మాట్లాడతారు. ఈస్ ద రీజన్ కదా తక్కువే చేసి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం కాబట్టి బాలీవుడ్కి వెళ్తే ఈజీగా మనం అట్లా చూస్తారనమాట. అవును, వచ్చావా ఓకే అని. ఎందుకంటే మనం అంత దిగజార్చుకునే స్టేజ్ లో బతుకుతున్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్ల. దురదృష్టకరం ఇదంతా కదా. అంతేనండి, ఇవన్నీ మారేదాకా మన తెలుగు ఇండస్ట్రీ ఎంత ఖ్యాతి గడించినా కూడా ఇవన్నీ మనం ఏంటంటారు, సెన్సార్ కట్ లాగా ఇవన్నీ కట్ చేసేస్తే కొంచెం బెటర్, వేరే వాళ్ళ ముందు మన పరువు పోకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.